కృపా సత్య సంపూర్ణుడైనటువంటి దేవుడు నిత్యము భూమి మీద కృప చూపిస్తూ కృపాక్షేమములు కలుగు చేసేటువంటి ప్రభువు. ఆయన ఎన్నడూ కూడా మరవని ఎడబాయినటువంటి ప్రభువే ఉన్నాడు. తిరిగి ఆయన మనలందరూ కూడా ఈ రీతిగా ఆయన యొక్క పాద సన్నిధిలో కృపావాక్యాన్ని ధ్యానం చేయటానికి ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగని ప్రతిరోజు ఉదయకాలమందు మరి కృపావాక్య ధ్యానాలలో పాలు పంపులు కలిగి ఉంటూ వాక్యాన్ని బట్టి బలపడుతున్న బిడ్డలకు ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. ఈ సమయంలో కీర్తన 40వ కీర్తన 11వ చరణాన్ని మనము చదువుకుందాం. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయువు, నీ కృపా సత్యములు ఎప్పుడూనూ నన్ను కాపాడునుగాక. మా ప్రేమగల ప్రియ పరలోకపు మా తండ్రి, ఈ సమయంలో కృపా వాక్యాన్ని మేము ధ్యానం చేస్తున్నాం. మీ ఆత్మ సహాయాన్ని దయచేయండి, వివరించండి, తెలియపరచండి. మీకు మాత్రమే ఘనత తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తుడు లోకం మీద, లోకములో ఉన్న వాటి మీద, మరి ముఖ్యంగా మనుషుల మీద ఆధారపడి తనకు కలిగినటువంటి మరి వాటి మీద ఆధారపడి అతను జీవించటం లేదు. కానీ అతను జీవించే విధానం చూసినప్పుడు కేవలము దేవుని యొక్క వాత్సల్యము, దేవుని యొక్క కృపా సత్యములు మీద ఆధారపడుతున్నాడు. కాబట్టి అతను దేవునిచ్చే కాపాడబడుతూ ఉన్నాడు. తనకి కాపుదల ఉంది అంటే, అతను భద్రపరచబడుతూ ఉన్నాడు అని అంటే, శత్రు భయము లేక ఒకవేళ శత్రువుల యొక్క పోరాటము అనేది అతనికి కలగకుండా దేవుడు అతన్ని ఎలాగ కాపాడుతున్నాడో, అతను ఎలాగ భద్రపరచబడుతున్నాడో అనేటువంటి గ్రహింపు అతను కలుగుతుంది. కారణం ఏంటంటే, అతను మరి మనుషుల మీద కానీ లోకము తనకు ఒకవేళ కలిగిన వాటిని బట్టి ఎప్పుడు కూడా వాటిని ఆధారంగా చేసుకోకుండా దేవుడే తనకు ఆధారము అన్నట్టుగా భక్తుడు ఈ యొక్క మాటలు ద్వారా తెలియజేస్తున్నాడు. ఈ సమయంలో మరి ఈ చదవబడినటువంటి మాటలు మొదట అంటాడు, యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు అని అంటాడు. దేవుని యొక్క వాత్సల్యము, వాత్సల్యము అనే పదానికి అర్థమేంటి అని చూసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అర్థం ఏంటంటే ప్రేమ, ఆప్యాయత, అనురాగము అనేది అర్థమునిస్తుంది. కనుక ఈ సమయంలో మరి భక్తుడు దేవుని యొక్క ప్రేమకు, దేవుని యొక్క ఆప్యాయతకు అతను మరి నోచుకున్నటువంటి వాడుగా, అర్హుడుగా ఉండటానికి, అతను ఆ ప్రేమకు బద్ధుడై ఉండటానికి, అతడు దేవునిచే ప్రేమించబడటం, ఇతను దేవుని ప్రేమించటం, అలాంటి రిలేషన్షిప్ని అతను కలుగు చేసుకుంటూ ఉన్నాడు. కనుక ఈ ప్రేమ విడవని ఎడబాయినటువంటి ప్రేమ, దేవుని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ,
ఈ ప్రేమ మన కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి సర్వ మానవాళి యొక్క పాపమును తీసివేయటానికి, పరిశుద్ధులుగా చేయటానికి, చేసినటువంటి పాపాన్ని బట్టి క్రయధనం చెల్లించటానికి, తన ప్రాణాన్నే పెట్టడానికి, ఆ శిక్ష తన దేహాన్ని అప్పగించుకోవటానికి, తన క్రయధనముగా ఆయన రక్తాన్ని చిందించటానికి, ఆ ప్రేమ, ఆ వాత్సల్యత, ఆప్యాయత పరలోకం నుంచి భూలోకానికి మన మధ్యకు దిగి వచ్చినటువంటి ప్రేమ, ఆ వాత్సల్యత కనుక ఎప్పుడు కూడా నాకు దూరము చేయవో, దాన్ని ఎప్పుడు కూడా అతను దూరం చేసుకోవటానికి ఇష్టపడలేదు. ఇంకొక వాటిని ప్రేమిస్తే ఈ ప్రేమ నాకు దూరం అయిపోతుంది అని వేటిని కూడా ప్రేమించకుండా అతను మరి దేవుని యొక్క ప్రేమకు బద్ధుడై ఉన్నట్లుగా ఈ యొక్క మాటలకు అర్థం. రెండవదిగా, కృపా సత్యములు ఎప్పుడు నన్ను కాపాడునుగాక అని రాయబడును. దేవుడు ఈ లోకానికి కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన ఈ లోకానికి వచ్చారు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది. ఈ కృపా సత్యములు మరి ఏం కలుగు చేస్తున్నాయి, ఏం తెచ్చి పెడుతున్నాయి అన్నప్పుడు సామెతల్లో ఒక మాట అంటాడు, కృపా సత్యములు పాపానికి ప్రాయశ్చిత్తం కలుగు చేస్తున్నది. ఇదే మాటని మరి బైబిల్లో భక్తులు వారి యొక్క జీవితాలలో ఈ మాటని ఉపయోగించినటువంటి విధానం చూసినప్పుడు నేను బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములు అని అంట. మాకు కృప వలన నీ కృప మహాదైశ్వర్యములో నీ కృపను బట్టి అన్నట్లుగా వారి యొక్క జీవిత అనుభవాన్ని ఆ విధంగా తెలియచేశారు. ఈ కృపా సత్యములు అని మరి చూసినప్పుడు దయతో కూడినటువంటి సత్యము, కరుణ కలిగినటువంటి నిజాలు, కృపతో మరి కృప సత్యములుగా మనకు ఆయన చూపిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. కనుక ఈ కృపా సత్యములు అనేవి అవి ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటాయి. ఎలాగా అంటే పాపానికి ప్రాయశ్చిత్తముగా యేసుక్రీస్తు వారు ఏ విధంగా బలియాగమైనారో ఆ కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకానికి వచ్చి ప్రతి ఒక్కరిని కూడా దయతో కనికరముతో వారిని విడిపించి కృపకు పాత్రులుగా ఆయన యొక్క సహాయానికి, మేలుకు, ఆ కృప రక్షణకు ప్రతి ఒక్కరు కూడా నడిపించబడటానికి సత్యము బోధించబడింది. ఈ సత్యవాక్యం ద్వారా ప్రతి ఒక్కరు కూడా పట్టబడి ప్రతి ఒక్కరు హృదయాలు మార్చబడి వాళ్ళ కృపలోకి వచ్చారు. కనుక మనమంతా కూడా ఆయన యొక్క కృపలో ఉన్నటువంటి వారంగా మన యొక్క నివాసము ఆయన కృపలో అన్నట్లుగా భక్తులు జీవించారు. మనము కూడా ఆ విధంగానే జీవించటానికి అవి ఎప్పుడు కూడా మనల్ని కాపాడేటువంటివి. మన కష్టములో, నష్టములో, అసత్యములో, పాపములో తొట్టిల్లినప్పుడు, కృంగినప్పుడు, చేతగనటువంటి పరిస్థితుల్లో సతమతమైపోతున్నప్పుడు, అనేక విషయాలు మనకు వ్యతిరేకంగా ఎదురుగా మరి చెలరేగినప్పుడు వీటన్నిటి నుంచి ఈ ఆపద మనకి సంభవించకుండా, ఎలాంటి కష్టాలు మనకు కలగకుండా ఈ కృపా సత్యములో మనల్ని కాపాడుతూ వస్తున్నాయి అనే విషయాన్ని మనకి ఇక్కడ తెలియచేయబడుతుంది. కనుక ఈరోజు మనమంతా కూడా మరి కాపాడుబడినటువంటి వారముగా ఆయన కాపుదల్లో ఉన్నాం. ఈరోజు ఆయన ఎవరిని కాపాడుతారు, ఎవరు ఆయన కాపుదల్లో ఉంటారు అనే వాక్యానుసారంగా మనం చూసినప్పుడు కీర్తన 5వ కీర్తన 11వ చరణములో, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. వాళ్ళు నిత్యము ఆనందధ్వని చేయటానికి, వారు సంతోషించటానికి కారణం ఏంటి అంటే దేవుని కాపుదల వాళ్ళకు ఉన్నది కాబట్టి. దేవుని కాపుదల మరి
ఎవరికి ఉంటుంది అనంటే ఆయన్ని ఆశ్రయించినటువంటి వారికి. ఆయన్ని ఆశ్రయించినటువంటి వారికి ఆ కాపుదల ఉంటుంది కాబట్టి, ఆశ్రయించినటువంటి వారు వాళ్ళ కాపుదల ఉన్నారు కాబట్టి సంతోషము, ఆనందధ్వని నిత్యము వారు కలిగినటువంటి వారుగా ఉంటారు. ఇలాగా ఈ సంతోషాన్ని ఎవరు కూడా తీసివేయలేరు. ఈ సంతోషాన్ని నుంచి మనల్ని ఎవరు కూడా దూరపరచలేరు. కారణం ఏంటంటే తన బిడ్డలను ఆయన కాపాడేటువంటి వారు, ఆయన్ని ఎప్పుడు కూడా తన బిడ్డలు ఆయన్నే ఆశ్రయిస్తారు కాబట్టి ఈ యొక్క గొప్ప సంబంధము, ఈ యొక్క గొప్ప అనుభవం కలిగి ఉంటారు తన బిడ్డలు. రెండవదిగా మరి కీర్తన 31 కీర్తన 23 చరణంలో, యెహోవా భక్తులారా మీరందరూ ఆయన్ని ప్రేమించుడి, మీ యెహోవా విశ్వాసులను కాపాడును, గర్వంగా ప్రవర్తించు వారికి గొప్ప ప్రతీకారము చేయును. రెండవదిగా దేవుని కాపుదలను గురించి చూసినప్పుడు ఆయనను ప్రేమించేటువంటి వారు. ఆయన్ని ప్రేమించేటువంటి వారు ఎవరు అంటే ఆయన భక్తులు. ఆయన భక్తులు మరి ఎప్పుడు కూడా ఆయన నోటి నుంచి వచ్చేటువంటి మాటలను బట్టి, అవి ఒకవేళ ఆజ్ఞ ఉండొచ్చు, క్రమమై ఉండొచ్చు, మరి ఏదైనా సరే తన భక్తులు అన్నిటికి కూడా వాటికి అనుసరించటానికి, అలాగా లోబడటానికి మనసు కలిగినటువంటి వారుగా ఉంటారు కాబట్టి ఈ యొక్క భక్తులు ఆయనను ఎప్పుడు కూడా వినేటువంటి వారు, మాట విని అనుసరించేటువంటి వారు, దేవుణ్ణి ప్రేమించేవారు. కనుక ఇప్పుడు మరి వాళ్ళు భక్తులుగా ఉన్నారు కాబట్టి దేవుని ప్రేమిస్తున్నారు, దేవుని మాట వింటున్నారు. ఇందును బట్టి వాళ్ళ యొక్క మరి జీవితము ఎలాగా ఉంటుంది, ఎలాగా ఉన్నటువంటి వారంటే విశ్వాసులుగా ఉన్నటువంటి వారు, దేవుణ్ణి నమ్మినటువంటి వారుగా విశ్వాసముతో ముందుకు సాగుతారు. విశ్వాసముతో ముందుకు సాగేవాళ్ళు భక్తులు. విశ్వాసముగా ముందుకు సాగేటువంటి వాళ్ళు భక్తి కలిగి ఆయనని అనుసరించేటువంటి వారు. కనుక ఈ విశ్వాసాన్ని బట్టి దేవుడు వారిని కాపాడుతూ ఉంటాడు. అయితే ఇవేవీ లేకుండా ఒట్టి గర్వముతో నింపబడి మరి ప్రభు ఇచ్చినటువంటి అన్నిటిని బట్టి ప్రభు దగ్గర ఒదిగిపోకుండా ప్రభు ఎదుటనే కొంతమంది అలాగా మరి హెచ్చించుకొని గర్విస్తారు, గర్వపడతారు. వారి ప్రవర్తన గర్వముతో కూడినట్టుగా ఉంటుంది కాబట్టి అట్టి వారికి దేవుడు గొప్ప ప్రతీకారము అనేది చేస్తాడు. ఇప్పుడు కూడా అలాగ ప్రవర్తించకూడదు అనేది వాక్యము హెచ్చరిక. మూడవదిగా మరి దేవుడు వాక్యం నుంచి కీర్తన 33 కీర్తన 18, 19 చరణాల్లో చూసినప్పుడు, వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును, యెహోవా దృష్టి తన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది అనే మాట ఇక్కడ రాయబడు. ఇక్కడ మరి వారి ప్రాణాలను తప్పించటానికి, కరువుల నుంచి సజీవులుగా కాపాడటానికి, కాపుదల ఇప్పుడు దేనికి అంటే ప్రాణానికి, కాపుదల దేనికి అంటే కరువులో వాళ్ళు మరి ఎలాంటి ఇబ్బంది పడకుండా ఆ కరువులో కూడా జీవించటానికి, జీవింపచేసేటి దేవుడు వారిని సజీవులుగా ఉంచటానికి ఆయన కాపుదల. ఈ కాపుదల మరి ఎవరికి అనంటే ఆయనందు ఎప్పుడు కూడా భయభక్తులతో నడుచుకునేటువంటి వారు. చిన్న మాట మాట్లాడాలన్నా, చిన్న ఆలోచన చేయాలన్నా, ఒక చిన్న మరి ప్రవర్తనలో మరి ఏ విధంగా అని ఏది చేయాలన్నా కూడా అది భయభక్తులతో వాళ్ళు చేస్తారు. ఇది చేయవచ్చునా చేయకూడదా అని తెలుసుకొని వాక్యాన్ని బట్టి, దేవుని యొక్క ఆత్మ నడిపింపును బట్టి మరి వాళ్లకు మరి ఉన్నటువంటి ఉపదేశ క్రమములో వారు జాగ్రత్త కలిగి ఉంటారు. కాబట్టి దేవుని యొక్క దృష్టి ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డల మీదను, అలాగనే దేవుని కృప కొరకు కనిపెట్టుకొని
ఆయన యొక్క సహాయము ఎప్పుడు అందిస్తారు, అది ఎంత టైం పడుతుంది, అది ప్రభు వలనే మాకు ఆ సహాయము కలగాలి. మనుషులను నమ్ముకొనటము, మనుషుల్ని ఆశ్రయించటం, అది ఒకవేళ వారి జీవితాల్లో అది ఒకవేళ మంచి జరగకపోవచ్చు, మోసపోవచ్చు, వారు మరి పలు విధమైనటువంటి ఇబ్బందులు కూడా కలిగించవచ్చు. అయితే దేవుని యొక్క బిడలగా దేవుని యొక్క సహాయము కోరినటువంటి బిడలకు అటువంటి ఎట్లాంటి టెన్షన్స్ ఉండవు. ఈరోజు చాలా వరకు మనుషులను, లోకంలో ఉన్న వాటి మీద మరి పనులు జరగాలని వాటిని ఆశ్రయించేటువంటి వారికి మరి కలిగేటువంటి ఇబ్బందులు, ఒత్తిళ్ళు ఎంతో మరి కష్టంగా, ఎంతో భారంగా మనం చూస్తూ ఉంటాం. అలాంటి వాటిని ఎప్పుడు కూడా మరి అలాంటి ఇబ్బందులు పడకుండా ప్రభువే మనలను కాచి కాపాడేటువంటి ప్రభువుగా ఉన్నాడు. 4వ మాట కీర్తన 116వ కీర్తన 6వ చరణంలో ప్రభు అక్కడ అనేటువంటి మాట ఏంటంటే, దేవుడు సాధువులను ఆయన కాపాడుతాడు, వారు కృంగి ఉండగా వారిని రక్షిస్తాడు. ఈ సాధువులు అనేటువంటి వారు ఎవరు? సాధువు అనేటువంటి వారు మొదటి తెస్సలోనికీ పత్రికలో మేము సాధువులైనట్టు, మృదువులైనట్టు అని అంటాడు. ఈ యొక్క మరి అదే మాటని యేసు ప్రభు మత్తయి సువార్త 18వ అధ్యాయములో మీరు మార్పు నొంది ఈ పిల్లవాడి వంటి వారిగా ఉన్నప్పుడు పరలోక రాజ్యము మీది అని అంటాడు. అంటే మొత్తం మీద సాధువులు అంటే ఒక చిన్న పిల్లలు ఏ విధంగా తగ్గించుకొని ఉంటారో, చిన్నపిల్లలు ఏ విధంగా అయితే పాపం అంటే తెలీదు, చిన్నపిల్లలు ఏ విధంగా అయితే వాళ్ళు చెప్పగానే లోబడతారో అలాంటి మృదు కలిగినటువంటి మనసుతో, ప్రవర్తనతో జీవించేటువంటి వారు సాధువులు. వీళ్ళకు ఏ ఆశలు ఉండవు, వీళ్ళకు ఏ కోరికలు ఉండవు, ఏ ఇచ్చలు నెరవేర్చుకోవటానికి తన ఇచ్చినటువంటి దేహాన్ని, జీవితాన్ని, బ్రతుకుని నష్టపరుచుకునేటువంటి వారు కాదు. ఎప్పుడు కూడా వీళ్ళొక ప్రత్యేకముగా మరి ఉన్నటువంటి వారు, ప్రత్యేకంగా కనిపించేటువంటి వారు సాధువులు. ఇలాంటి తగ్గింపు జీవితాన్ని బట్టి ప్రభు కాపాడటమే కాదు, మరి కృంగేటువంటి సమయాలు ఉంటాయి, కృంగదీసేటువంటి కొన్ని ఉంటాయి. వాటన్నిటిలో కూడా ప్రభు రక్షణ వారికి తప్పక కలుగుతుంది. అలాగనే మరి కీర్తన 121 కీర్తన 3 నుంచి 8 వరకు చూసినప్పుడు అక్కడ ప్రభు ప్రతి సందర్భంలో కూడా ఆయన కాపుదల ఎలా ఉంటుంది అనేది, దానికి ముందు 1-2 వచనాల్లో ఉన్నటువంటి మాటలలో అర్థం ఏంటంటే, ఎప్పుడు దేవుని వైపు చూడటం, దేవుని మీద ఆధారపడటము అనేది ఉంటుంది. కానీ వాళ్ళు ఇంక దేని మీద ఆధారపడరు అన్నట్టుగా ఆ 1-2 చరణాలు. అయితే 3వ చరణంలో అంటాడు, ఆయన పాదము తొట్టలేడు, నిన్ను కాపాడువాడు కొనుక్కోడు, ఆయన కునికేటువంటి వాడు కాదు. తల్లి తన బిడ్డను, చంటి బిడ్డను కన్నటువంటి తల్లి మరుస్తుందా? ఆమెన మరుస్తుంది, కానీ ఆమెను కునుకుతుందేమో కానీ ఒక పూటలో. అయితే నేను అలా కునికే దేవుడు కాదు. ఎవరు అంటే ఇశ్రాయేలీయులను కాపాడువాడు, కొనుకోడు, నిద్రపోడు, ఆయన పాదమును తొట్టలేడు. నువ్వు వేసే ప్రతి అడుగు, నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన, ప్రవర్తించే ప్రతి ప్రవర్తన, మాట్లాడే ప్రతి మాట, ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఆయన స్వాధీనంలో ఉంచుకొని ఆయన స్వాధీనంలో నిన్ను కాపాడుతూ ముందుకు నడిపించే దేవుడు. కనుక ఈరోజు మన దేవుడు, ఆయన వాత్సల్యత, ఆయన కృపా సత్యములు ఎన్నడూ కూడా దూరము కావు, ఎన్నడూ కూడా అవి మరి మనల్ని కాపాడేటువంటివిగా ఉంటాయి. కానీ మనకు మేలు చేసేటువంటి దేవుడిగా మేలు కలిగిస్తాడు. కానీ ఎప్పుడు కూడా మనకు ఆయన ఏది కూడా నష్టము కలగటానికి, నష్టపరచబడటానికి ప్రభు ఇష్టపడరు. ప్రభువుని కాకుండా, ప్రభువుని విడిచిపెట్టి నువ్వు దూరం కాబడినప్పుడు, ప్రక్కకు వెళ్ళినప్పుడు, లోకాన్ని ఆకర్షించి వాటిని హత్తుకోవటానికి పరుగులు తీసేటప్పుడు తెచ్చుకుంటావేమో. కానీ
ప్రభువుని ప్రేమకు పాత్రుడిగా, ప్రభు కృపకు పాత్రుడిగా, ప్రభు యొక్క సత్యానికి నువ్వు సమర్పించుకున్నప్పుడు, అప్పగించుకున్నప్పుడు నీ జీవితంలో ఎప్పుడు కూడా నష్టము, ఓటమి అనేది చూడవు అని ఉదయకాలం మందు ప్రభు తన కృపా వాక్యం ద్వారా మనకి తెలియచేస్తున్నారు. ఇటు మాటలు మీ జీవితాలలో మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ప్రభువు మరి కలిగించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైనటువంటి మా తండ్రి, కృపగల తండ్రి, పరిశుద్ధుడా, ఈ యొక్క ఉదయకాలం నీ కృపావాక్యాన్ని బట్టి నాయన మేము మరి నీ యొక్క ప్రేమకు, నీ కృపకు, సత్యానికి దూరం కాకుండా ప్రతి బిడ్డ కూడా నాయన మరి దీవించబడాలి, కాపాడబడాలి. ఆ క్రమాన్ని బిడ్డలు నేర్చుకొని లోకాన్ని ఆశ్రయించకుండా, లోకంలో ఉన్న వాటిని మీద ఆధారపడకుండా, మరి ముఖ్యంగా మనుషులను వెంబడించకుండా ప్రభా నీ మీద ఆధారపడటానికి, ఆశ్రయించటానికి ప్రతి బిడ్డని బలపరిచి, ధైర్యపరిచి, లేవనెత్తి నాయన నీ కృపను బట్టి బిడ్డలను జీవింపచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమందు తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మాటలు వింటూ బలపడుతున్న బిడ్డలకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడే నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను అన్ని విషయాలలో దీవించి, ఆస్వాదించి వర్ధిలింపచేయునుగాక. ఆమేన్.